హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్త్ మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ సింహన్ యాడ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ సినిమాల గురించి కాదు, రాజకీయ విశ్లేషణస్ గురించి కాదు, ఏ జ్యోతిష్టం గురించి కూడా కాదు, ఏ స్పోర్ట్స్ గురించి కూడా కాదు, ఏ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా కాదు. నాలాంటి ఎడ్యుకేటెడ్ సగం అన్ఎడ్యుకేటెడ్ నాలాంటి క్యాండిడేట్స్ గురించి ఈరోజు మన టాపిక్. నేను ఎందుకో మధ్యాహ్నం యూట్యూబ్ చూస్తూ ఉన్నా. యూట్యూబ్ చూస్తుంటే ఒక సీన్ చూశాను. ఆ షాప్ మీద ఏముందంటే నిరుద్యోగ కిరాణా జనరల్ స్టోర్స్. అతను ఐటీఐ చేశాడు, డిప్లొమా చేశాడు, బీటెక్ చేశాడు, జాబ్ రాలేదంట. జాబ్ అస్సలు రాలే. అన్నా, నువ్వు ఏ గవర్నమెంట్ని తప్పెట్టకలేదు, తప్పంత మనలో ఉంది. అంటే నీ కాదు, నా గురించి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అది నన్నావు. ఒకసారి కేఎల్ గ్రూప్స్ అని కొట్టు గూగుల్లో, మళ్ళీ పిఎల్ కావాలి, ఇంటర్వ్యూ తెలుగులో మాట్లాడితే చాలా పోస్ట్ ఇస్తారు. వెళ్ళగలవా? శంషాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ గణేష్ సినిమా థియేటర్ దగ్గర కేఎల్ గ్రూప్స్ ఆఫీస్ ఉంది. ఒకసారి వెళ్ళి కళ్ళు. లేదు, నీకు దగ్గర నువ్వు ఏ గురువు నాకు తెలీదు, ఒంగోలు కళ్యాణ్ యాక్వాలో వేకెన్సీ ఉంది, వెళ్ళగలవా? ఒంగోలు కళ్యాణ్ యాక్వాలో గవర్నమెంట్ జాబే రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబే రావాలి, మనం చేయాలి అంటే ఎలా కుదురుద్ది? సర్టిఫికేట్స్ మూలంగా ఏం యూజ్ లేదు. ఆ సర్టిఫికేట్ మనం చదువుకి ఆ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఒకటే ఒక యూజు. ఆ సర్టిఫికేట్ దగ్గర జాబ్ చేస్తేనే మనకు యూజు. మనలో స్కిల్ ఉండాలి ముందర. మళ్ళీ ఏ స్కిల్ ఉంది మీలో కాదు, నాలో. నేను చదివింది ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అంటే అది గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించింది. ఐటీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అంటే నేను డబ్బులు కట్టి చదువుకున్నది. అంటే 3,500 ఎంత కట్టాలి, కడితే 1 year 2 years కలిపి 7,500, ఎగ్జామ్ ఫీజుకి ఇంకో 1,500 అలా కట్టి నేను చదివి పాస్ అవుతామాట రాసి. అది తేడా. నేను అమెజాన్లో పనిచేసా, బిగ్ బాస్కెట్లో పనిచేసా, బిగ్ గెట్ అలియాస్ గ్రోఫర్స్లో పనిచేసా, ఒంగోలు కళ్యాణ్ యాక్వాలో పనిచేసా. అన్న, మనం ప్రశ్నించుకునే ముందర పక్కోడిని వినిపించి గవర్నమెంట్ ముందర మనం ప్రశ్నించుకో. హైదరాబాద్ రా, లేదు ఒంగోలులో చేస్తా అంటే ఒంగోలు కళ్యాణ్ యాక్వాలో వేకెన్సీస్ ఉన్నాయి, వెళ్ళు. ఒంగోలు కళ్యాణ్ యాక్వా కొట్టు. లేదా సురేష్ గారి నెంబర్ 5 minutes ఆగితే మళ్ళీ అప్డేట్ చేస్తా. సురేష్ గారి నెంబర్ నా దగ్గర లేదు, ఫోన్లో ఉంది. ఆయన నెంబర్ ఇస్తా, వెళ్ళి కలు. ఎందుకన్నా గవర్నమెంట్ వాటిని పెట్టుకోవడం. మనలో సత్తా పెంచుకుని మనం 10 మందికి ఉద్యోగం ఇచ్చే రేంజ్కి మనం ఎదగాలి. మన మాటకి 10 మంది రెస్పెక్ట్ ఇవ్వాలి. పోనీ నేను చెప్పనా ఈ కామర్స్ ఎందుకు అంత హిట్ అయ్యింది, అమెజాన్ ఎందుకు అంత హిట్ అయింది, బిగ్ బాస్కెట్ ఎందుకు అంత హిట్ అయింది, అమెజాన్ నుంచి ఏమేమి కాపీ కొట్టారు, అవన్నీ నీకు చెప్పనా ఈరోజు చెప్తా. 2015లో అమెజాన్ స్టార్ట్ అయింది బెంగళూరులో. ఎందుకు? ప్రపంచం మొత్తం మీద బెంగళూరు సూపర్ హిట్, అమెజాన్ సూపర్ హిట్, బెంగళూరులో సూపర్ హిట్, అటుపక్క ముంబైలో సూపర్ హిట్, ఢిల్లీలో సూపర్ హిట్. అన్ని చోట్ల ఎందుకు సూపర్ హిట్ అయింది? హోమ్ డెలివరీ మూలంగా ఆర్డర్ నువ్వు ఫోన్లో పెడితే ఆడ హోమ్ డెలివరీ ఇంటికి ఇస్తాడు. పెద్ద వైర్ హౌస్ ఉంది. దాని ఇన్స్పిరేషన్ తీసుకుని ఫ్లిప్కార్ట్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ మల్టిక్స్, మన తెలుగు వాళ్ళు అమెజాన్లో పనిచేసే వాళ్ళే పెట్టారు దాన్ని. ఫ్లిప్కార్ట్ మార్కెట్ కంపెనీ తీసుకుని ఫ్లిప్కార్ట్గా మార్చింది. అది సూపర్ హిట్. దాని తర్వాత బిగ్ బాస్కెట్ బెంగళూరులో హిట్. బెంగళూరు నుంచి ముంబై ఎక్కడ పడితే అక్కడ బిగ్ బాస్కెట్ ఉంది. అన్ని చోట్ల సూపర్ హిట్ బిగ్ బాస్కెట్, హోమ్ డెలివరీ. అమెజాన్కి బిగ్ బాస్కెట్కి తేడా ఏంటో తెలుసా? ఎలక్ట్రికల్ గుడ్స్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అవి మాత్రం దొరకవు. మిగతా అవన్నీ బిగ్ బాస్కెట్లో దొరుకుతాయి. ఈ కామర్స్ రంగం అంటారు. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ గణేష్ సినిమా థియేటర్ దగ్గర, శంషాబాద్ దగ్గర కేఎల్ ఆఫీస్ ఉంది, వెళ్ళి ట్రై చేయి. పిఏఎల్ కావాలంట. నీ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకుని వెళ్ళు. అందరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి. నేను నా స్కిల్ ఇప్పుడు డెవలప్ చేసుకోవట్లే. ఇది ఈ కామర్స్. సింగిల్ కస్టమర్ సింగిల్ ఆర్డర్ అంటే ఒక కస్టమర్ పెడితే ఒక సింగిల్ ఆర్డర్ వస్తుంది. సింగిల్ కస్టమర్ మల్టీ ఆర్డర్స్, నేను ఒక్కడనే 10 ఆర్డర్లు ఏం పెట్టుకోవచ్చు.
అది టీవీ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అమెజాన్లో ఏదైనా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అమెజాన్ ఫ్రెష్ వచ్చింది. ఫ్రెష్ అంటే కూరగాయలు, పాలు కూడా హోమ్ డెలివరీ పెట్టారు వాళ్ళు. 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం దూరి టాప్ 1 లెవెల్కి వెళ్ళాలి. అంతేగాని ఏ గవర్నమెంట్ని ప్రైవేట్ సెక్టర్స్ని మనం తప్పట్టకూడదు. ఒకటి మన దగ్గర విషయం లేనప్పుడు ఏం లాభం? ఇప్పుడు ఓపెన్గా చెప్తా, నిన్న రాకెట్ కంపెనీలో ఇద్దరికి ఇంటర్వ్యూస్ పెట్టా. వాళ్ళు తెల్లారితో వచ్చేయండి, అర్జెంటుగా జాబ్ పెట్టిస్తాం అన్నాడు. ఒకడు ఊరికి పోయాడు, ఇంకొకటి నేను. అంటే విషయం లేదు, ఐటీఐ చదివచ్చి గాలికి తిరుగుతున్నారు. ఇంకో అబ్బాయి మా దగ్గర పనిచేసి మానేశాడు. నేను వెళ్ళి అబ్బాయి కోసం నన్ను అడుగుతాడు, రమ్మంటే రాడు. భయం అంటాడు. ఎందుకు భయం? నీ భయమే అవతలోడుకో ఒక ఆయుధం అవుతుందే. ఎందుకు? ఓపెన్గా వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడు, నువ్వు షూట్ ఇస్తావా? ఎప్పుడో 1.5 year పేజ్. మరి నేను ఎందుకున్నాను హెడ్లో? మరి వాడు మాట్లాడటం మానేసి అతని తరఫున నేను ఎందుకు మాట్లాడాలి? నా డ్యామేజ్ నేను ఎందుకు చేసుకోవాలి? అదిగో అన్న వచ్చేస్తా అన్న అంటాడు, రాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏమంటే నాకు భయం అన్నప్పుడు మూసుకుని కొంపలో కూర్చో. ఏ గవర్నమెంట్ని తప్పడానికి ఉన్నావు? మనం పనిచేసే చోట స్ట్రైట్గా ఉండి స్ట్రైట్గా మాట్లాడితే ఎవడైనా ఎదురు క్రాస్ కటింగ్ చేస్తారు? ఎవ్వరూ చేయరు. నేను తాగి వాకట్లేదు ఫ్రెండ్స్. ఉన్న ఫ్యాట్ ఈ సొసైటీలో మనం ఫైట్ చేయాలి. రేర్ అవసరం ఉంటే నోరు తెచ్చాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. మన పనేదో మనం చూసుకుని ముందరికి వెళ్ళిపోవాలి. నేను ఎవరిని ఈ వీడియోని ఇంచవచ్చట్లేదు. కిరాణా జనరల్ స్టోర్స్ ఇవన్నీ పెట్టి మా అబ్బాయి ఉన్నత చదువులు అంటే నీలో స్కిల్ ఏమైంది? ఆ స్కిల్ కాదు నువ్వు బయటికి తీస్తే నువ్వేంటో తెలిసేది, మనమేంటో తెలిసేది సొసైటీలో. మళ్ళీ స్కిల్ తీయకుండా నోన్ మూసుకుంటే ఏం లాభం? ఒక ఎంఎస్సీ చదివి కూలి పనికి వెళ్తే ఏం లాభం? ఒక ఐటీఐ చదివి రేపు తెల్లారితే ఇంటర్వ్యూ ఉందిరా రారా అంటే నేను ఇంటికి పోతున్నా అంటే ఏం లాభం? ఏ స్కిల్ లేదు కాబట్టి వాడు చదివి కొంపలో కూర్చున్నాడు. ఎవడో ఒకటి సాయం చేస్తాడు. లేదా మళ్ళీ ఏదో గొప్ప బ్యాక్ సైడ్ బాస్ కొంచెం సౌండ్ తగ్గి నేను వీడియో చేస్తున్నాను. అది మన స్కిల్ లేకుండా పక్కవాడిని తప్పట్టకూడదు కదా. ఇప్పుడు మా దగ్గర 2 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. అన్న ఒక రికార్డ్ అసిస్టెంట్ వచ్చింది, ఇంకొకటి ఫుల్ అవుట్ అయింది. ఇప్పుడు నాకు పడి ఏడుస్తున్నాను, నన్ను మాట్లాడాను. హెచ్ఆర్తో పెట్టిస్తే హెచ్ఆర్తో మాట్లాడు, ఇంకోసారి ఇంటర్వ్యూస్ చేయి, చాలాసార్లు కూడా మాట్లాడు. ఏమంటే నేను ఏ షిఫ్ట్ ఉంటే నాకు కాల్ చేసి అడుగుతాడు. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏమనుకుంటున్నారు అంటే మీరు చదివారు, విషయం లేదు. గట్టిగా బయటికి వెళ్తే మనం ఈ సిటీని రూల్ చేసే కమాండ్ మనం సంపాదించుకోవాలి. ఎవరి గురించి చెప్పంటే నా గురించి చెప్పుకున్నా అన్న. మనం ఎవరిని తప్పట్టకూడదు, ఎవరిని ఏమనకూడదు. మన సత్తు ఉంటే లేపాలి, లేపి పైకి రావాలి, లేదా మూసుకుని ఉండాలి. సత్తా లేపుదాం, పైకి వద్దాం, అందరు పైకి రండి, అందరు కష్టపడండి, అందరు పైకి తెచ్చి అందరూ మీలున్న భయాన్ని పక్కన పెట్టి తొక్కి పెట్టి కొండంత విశ్వాసంతో బయటకు అడిగేయండి. నన్ను ఏ జాబ్ మీకు రాదు, ఏ జాబ్ మీద మీరు నిలబడరో నేను చూస్తాను. ఏలేస్తారు. నా గురించి నేను చెప్తున్నాను, ఎవరి గురించి మాట్లాడు. ఇలాంటి నిరుద్యోగం కిరాణా స్టాండర్స్ ఇవి పెట్టి ఒక ఏదో ఊడపీక్దాం అనుకునే వాళ్ళకు కూడా మీరు ఇంకోటి మైనస్గా వెళ్ళకండి. మీరు పైకి రండి, 10 మందిని పైకి ఇప్పించండి. అదే జీవితం అంటే, అదే బ్రతుకంటే. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ సక్సెస్ ఎనీవేర్. ఫెయిల్యూర్ స్టెప్ ఈజ్ వన్ ఆఫ్ ది లెసన్ టు సక్సెస్ స్టెప్. ఫెయిల్యూరే సక్సెస్ ట్రాక్లోకి తీసుకెళ్తాం. కానీ జీవితాంతా ఫెయిల్యూరు అనుకుంటే జీవితం ఫెయిల్యూర్ లాగా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలన్న లైఫ్లో 10 మందికి ఆదర్శంగా మనం ఉండాలి. అది ఈ వీడియో ఒక లుక్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.